జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. మా వదిలి మేడం 9 సంవత్సరాల నుంచి మా మీద 5 కేసులు పెట్టింది. ఆస్తి తగ్గదనా 9 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. ఇల్లు ఎలా గడుస్తుంది? గడవట్లేదు మేడం, చాలా ఇబ్బంది అవుతుంది మేడం. చచ్చిపోదాం అనుకున్నాను కానీ పిల్లలు హ్యాండిక్యాప్ అమ్మాయిని ఫ్యామిలీ మోసం చేస్తుంది. ఎవరు ఇప్పుడు మీ ఆయన రెడీగానే ఉన్నాడు, కేసులు ఫేస్ చేస్తాను, దేనికైనా ఫేస్ చేస్తాను, దేనికైనా రెడీ అని అన్నాడు. మరి మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు? మీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, మీరు వర్క్ చేయట్లేదు, పిల్లలు చదువుకుంటున్నారు, మీకు అవసరం కదండి. ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపెడుతున్నట్టు ఉంది ఈ ముక్కు. మినిమం 30 years ల్యాండ్ కేసులు జరిగాయి. అరగజం గురించి కానివ్వండి, 4 అడుగుల గురించి కానివ్వండి, 1 అడుగు గురించి కానీ సింపుల్ ఇంపార్టెంట్. 30 years తిన్నా తినకపోయినా వీళ్ళు అడ్వకేట్ ఫీజులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అడ్వకేట్ ఫీజులు ఇచ్చేవాళ్ళు. అడ్వకేట్లు ఒక దేవుళ్ళ కింద లెక్కాలి. తినడానికి లేకపోయినా పర్లేదు, మీ ఆయన పరువు ఇంపార్టెంట్, పౌరుషం ఇంకా ఇంపార్టెంట్. ఇది మీ వదిన విషయానికి వస్తే ఆవిడ చీరన్నా దింపేసుకుంటారు తప్ప మీ ఆయన అయితే ప్రశాంతంగా ఉండాలి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం సరిత గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? నర్సరీపేట మేడం, ఇక్కడనే ఉంటున్నాం, ఎల్బీ నగర్. ఓకే, చెప్పండి ఏంటి మీ సమస్య, ఎక్కడి వరకు దేనికి వచ్చారు? న్యాయం ఏమన్నా జరుగుద్దేమని వచ్చింది. ఏ విషయం మేడం? మా వదిలి మేడం ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి మా మీద 5 కేసులు పెట్టింది. ఆడబిడ్డ మొగడానికి చూడకుండా కూడా 5 కేసులు పెడితే మేము 9 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం, ఖర్చు పెట్టుకుంటూనే. ఎంతకాలం పట్టవే కేసులు? సరే అసలు స్టోరీ చెప్పండి. కొంచెం మాది ముందుకుంది మేడం, పొలం మాది, ల్యాండ్ ముందుకుంది, మా వదినది వెనుక్కుంది. ఆస్తి తగ్గదనా 9 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. అయితే మా మేనత్త కాడ ఉన్నాం మేము. అసలు ఆ పొలం ముందల పొలం మా మేనత్త వేరే వాళ్ళకి అమ్ముతుంటే మా అమ్మ వచ్చి మమ్మల్ని బతిలాడి మాకు కొనిపించింది. మా వదిన 10 ఏళ్ళకి నాకు ముందుల పొలం కావాలి, నాకు బాటని ఆ పొలం అన్ని అని. మీకు మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? 20 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు? 2 పాపలు 1 బాబు మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మ్యాచింగ్ సెంటర్ పెట్టుకొని మిషన్ కుడతాం. మ్యాచింగ్ సెంటర్ ఇప్పుడు లేదు మేడం, తీసేసినాం. ఆయనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? గడవట్లేదు మేడం, చాలా ఇబ్బంది అవుతుంది మేడం. చచ్చిపోదాం అనుకున్నా కానీ పిల్లలు హ్యాండిక్యాప్ అమ్మాయిని వాళ్ళ కోసం బతుకుతున్నా మేడం. ఎన్నిసార్లు ట్రై చేసినా చచ్చిపోదామని వాళ్ళ ముఖం చూసి నేను చచ్చిపోలేకపోతున్నా మేడం. ఫ్యామిలీ మోసం చేస్తుంది, ఎవరికాడికి వెళ్తాం మేడం. మీరు ఇట్లా నలుగురా? మీరు 2 పిల్లలు, మీరు 3 పిల్లలు మేడం. 3 పిల్లలు, 5. ఒకళ్ళు హ్యాండిక్యాప్, మిగతా 2 మంచిగా మేడం. ఒక అమ్మాయి అగ్రికల్చర్ చేస్తుంది, బాబు బీటెక్ చేస్తుంది. జాబ్ లో ఏమైనా ఏం చేస్తారు? చేయట్లేదు మేడం, ఇంకా స్టడీస్ లోనే ఉన్నారు. ఏం సంపాదించుకున్నారు మీరు ఇన్ని సంవత్సరాల్లో, 20 ఏళ్లలో? మేము ఆ పొలం కొనుక్కున్నాం మేడం. ఎంతమ్మా? అరెకరు. అరెకరు ₹1,00,000 పెట్టి కొన్నాం. ఏ సంవత్సరంలో? 20 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్లి అయింది అప్పుడే కదా? 2 సంవత్సరాలకే కొనుక్కున్నారు. మా ఆయన ఎఫ్ఐ గోజుల బస్తాలు మోస్తాడు. ఓకే. ఫస్ట్ పెళ్ళైన 2 years కే మీరు ఒక అరెకరం పొలం కొలగలిగినప్పుడు తర్వాత ఇంకెక్కువ కొంటారు కదా, ఎందుకు కొనలా ఇప్పటిదాకా? పాపకి హ్యాండిక్యాప్ మధ్యలో వచ్చింది. 3 సంవత్సరాలకు వస్తే ఇక ఆమె కోసం అని బాగా తిరిగినాం. చాలా తిరుపతికి అటు అంతా తిప్పినాం, కానీ తిరుపతిలో 2 సార్లు ఆపరేషన్ చేసి కానీ రాలే. మధ్యలో పోయినాయి కాబట్టి చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం మేము. ఇక ఆమెది కొంచెం కోలుకోగానే మా వదిన బాట కోసం కేసులు పెట్టింది, 5 కేసులు పెట్టింది. ఇప్పుడు అరెకరం కొన్నారు 18 ఏళ్ల క్రితం అనుకుందాం మనం. ఎవరి దగ్గర కొన్నారు? మా మేనత్త దగ్గర, నాన్న వాళ్ళ అక్క. ఓకే. నానే వాళ్ళ అక్కకి అమ్మిండు. వాళ్ళ అక్క బయట వాళ్ళకి అమ్ముతుంది. అమ్ముతుంటే మా అమ్మ వచ్చి ఏడ్చి, మళ్ళీ నాకు ముందల బాట లేదు మా, వేరే వాళ్ళు వస్తే నన్ను నెగలేరని మా అమ్మ మా అక్కడికి వచ్చి ఏడ్చింది. ఏడిస్తే నేను చిట్టుపాటు ఎత్తి వేరే కాడ మా ఆయన కొందాం అనుకోండు. అయ్యొద్దులే, మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మ ఇబ్బంది పడుతుంది మా అని బతిలాడి నేను ఆ పైసలు పెట్టి మా మేనత్త కాంచి మేము కొనుక్కున్నాం.
రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది మేడం. బాటా సంగతి ఏంటి? మీ అమ్మగారు మీ వెనకాల ఉంటారా బ్యాక్ సైడ్? వెనకాల ఉంటారు. సో మీ దాంట్లో నుంచి బాటా ఇవ్వడం మీకు ఓకేనా? ఓకే మేడం. ఓకే. కాకపోతే ఈయన ఏమంటుండంటే నన్ను ఫస్ట్ వచ్చి అడగకుండా నా మీద 5 కేసులు పెట్టింది. ఎవరు? మా వదినే. ఎందుకు? నిన్ను అసలు అసలు మీ వదిలికి ఏం సంబంధం? నీ పైన ఉన్నది మీ అమ్మ కదా. అమ్మ వదిన ఒక్కడే అన్నయ్య మేడం. మీ అమ్మకి బాటా ఇవ్వడానికి నువ్వు రెడీ అయినప్పుడు ఆ స్థలానికి మీ అమ్మ మీ వదిన పక్కన పెట్టు, మీ అమ్మ వాళ్ళు మీకంటే పైన ఉన్నారు, ఎవరు ముందు కింద ఉన్నారు, ఎవరు ముందున్నా వాళ్ళకి బాటా ఇవ్వాల్సిందే, వేరే ఆప్షనే లేదు. దానికి తగ్గ అమౌంట్ తీసుకోవడమో ఏదో చేయాలి. అది 10 feet ఇస్తారా 12 feet ఇస్తారా అనేది అక్కడ రిక్వైర్మెంట్ ని బట్టి కామన్. అది తప్పించుకోవడం కుదరదు. అది ఎవరైనా ఒకటే, మీ అమ్మ అయినా ఒకటే, మీ వదిన అయినా ఒకటే, మీ అన్నయ్య అయినా ఒకటే, ఇచ్చేయచ్చు కదా నువ్వు. ఇచ్చేస్తా మేడం. ఇచ్చే ముందుకే నేను పోయి కేసులు పెట్టింది మా మీన. ఎందుకు కేసులు? ఎందుకు? ఒక కేసు పెట్టగానే మీరు సెటిల్మెంట్ కి వెళ్ళిపోతారు కదా. పోయినాం కేసు వదినే వచ్చి ఏం కేసు పెట్టింది? మా ల్యాండ్ చెట్లు ఉంటే పెద్ద మనుషులు అన్నారుగా మీ భాగంలో 4 చెట్లు వచ్చినాయి అవి కొట్టేయరు అన్నారు. అంటే మేము కొట్టేసినాం. దొంగతనంగా చెట్లు కొట్టింది, మా అమ్మల కొడతానికి వచ్చింది. అమ్మ మీరు అరెకరం కొనుక్కున్నప్పుడు కడీలు వేయించుకోవడం కానీ హద్దులు వేసుకోవడం కానీ చేయలేదా? చేయలేదు. ఎందుకని? ఇక మా అమ్మ వాళ్ళే చేసిరు. ఆ పొలం కూడా 10 సంవత్సరాలు వాళ్ళే చేసిరు. 2 జాయింట్ ఉన్నాయి కదా. ఏమి ఇచ్చేవాళ్ళు? కౌలు డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఇచ్చేవాళ్ళు. ఎంత? 2 బస్తాలు ఏమి ఇచ్చేది, అరెకరమే కదా. బియ్యం ఇచ్చేవాళ్ళు, ఒడ్లు. సో 10 సంవత్సరాలు ప్రాబ్లం అయితే లేదు. ఈ 9-10 years నుంచి మీకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకు గొడవ స్టార్ట్ అయింది సడన్ గా? సడన్ గా అంటే మమ్మల్ని అడగకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి అలా రాళ్ళు బాతింది ఆమె. మాకు అసలు తెలియదు, మేము షాపులోనే ఉన్నాం మా ఆయన నేను. మీరేం పెద్ద కోటీశ్వర్లు కాదు. మీరు ₹1,00,000 కొన్నది ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు అంతే అయింది మేడం. అంత అయ్యి ఉంటది. అరే మనకు గబుక్కున అవసరానికి ఉండేది అరెకరం. ఇప్పుడు ఈ మధ్య తగాదాలు ఎక్కువ అవుతున్నాయి, మన హద్దు లేదో మనం వేసుకుందామని మీరు ఎందుకు అనుకోలేదు? అనుకోలే మేడం. ఆ ల్యాండ్ పంచాయతీల వల్ల మత్తగారింటి కాడ 30 ఎకరాల 30 గుంటలు అమ్ముకొచ్చి పెట్టినా 9 సంవత్సరాల నుంచి. నువ్వు 9 సంవత్సరాలకు వచ్చేసావు. నేను అసలు డిస్ప్యూట్ ఎందుకు స్టార్ట్ అయిందని అడుగుతున్నా. ఇదే ఇక మా ఆయన అసలు ఆమెను అడగంది నేను ఎందుకు ఇవ్వాలి, ఆమె వచ్చి నన్ను అడగకుండా 5 కేసులు ఎందుకు పెట్టింది, నా పొలంలో రాళ్ళు ఎందుకు బాతిందని ఈయన పట్టుదల. మీ పొలంలో ఎందుకు పాతింది? నేను నిన్ను అడగకుండా నేను తీసుకుంటా బాట, ఎవరిని అడగను అని ఆమె మా వదినే. సరే మీరు ఆ ఏరియాలో పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి చెప్పొచ్చు మేడం. అందరిని పిలిచిన ఎట్లాగో ఇవ్వాలి, ఇచ్చిపో మా అన్నయ్య కదా మా వదినే కదా తినేది అనుకొని నువ్వు ఆ పాట ఇచ్చేయచ్చు కదా. నేను ఇస్తాననే మేడం. ఆమె కేసు పెట్టింది ఈయనని మా ఆయన చేసుకుందిరా అని మా వదిన కాడికి నేను ఎన్నిసార్లు పోయినా మేడం. ఏం కేసు పెట్టింది? ఇదే చెట్లు కొట్టిరు నన్ను. పోలీస్ స్టేషన్ లోనా? ఎక్కడ? పోలీస్ స్టేషన్ లా. పోలీస్ స్టేషన్ లో కేసు చేయించింది. ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయింది. ఓకే. తర్వాత అయింది. లాయర్ ఆమె పెట్టుకుంది, మేము పెట్టుకున్నాం. ఆమెకి వదిలేసింది, మేమే తిరుగుతున్నాం 8 సంవత్సరాల నుంచి. కేసు ఫస్ట్ ది. తర్వాత అదే మేడం చెట్లు కొట్టారు, అటాక్ చేయడానికి వచ్చారు. దృష్టిలో అది 5 కేసుల కింద ఒక కేసు అల్లే చెప్పింది సెక్షన్స్ అట్లా. ఒకటే కేసు అయితే అది. ఓకే. పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఉంది, అది 9 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఆవిడ బాట తీసుకుందా తీసుకోలేదా? తీసుకోలే. ఈయన ఏనంటాడు నన్ను వచ్చి అడగంది నేను ఎట్లా ఇస్తా. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ రోజు మీరు బాధితుల్లో ఇక్కడికి వచ్చారు, కానీ మీ ఆయన కూడా రావాలి కదా. ఇక్కడ ఇలా ఉందండి పరిస్థితి అని చెప్పి మీరెందుకు అంత సతమతం అవుతున్నారు? మీ ఆయన తెలుసా మీరు ఇక్కడికి వస్తున్నట్టు? మీరెందుకు అంత సతమతం అవుతున్నారు? ఇప్పుడు అయితే మీ హస్బెండ్ కన్నా చెప్పుకోండి. సరే వాళ్ళ అన్నయ్యకి మీ వదినకి, మీ అన్నయ్యకి మీ వదినకి మీరు చెప్పుకోలేకపోతున్నారు, అది మాకు అర్థం అవుతుంది. మీరు మీ ఆయనకి చెప్పుకోండి, మా వరకు రావాల్సిన అవసరం లేదు కదా మేడం. ఇప్పుడు మీ ఆయన రెడీగానే ఉన్నాడు, కేసులు ఫేస్ చేస్తాను, దేనికైనా రెడీ అని అన్నాడు. మరి మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు? మీ ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, మీరు వర్క్ చేయట్లేదు, పిల్లలు చదువుకుంటున్నారు, మీకు అవసరం కదండి. ఫస్ట్ మీ ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసుకుని ఒరే బాబు నువ్వు రిక్వెస్ట్ చేసుకో, ఆవిడ కేసులు తీస్తుందని చెప్తే కనుక సెట్ అయిపోయింది. ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపెడుతున్నట్టు ఉంది. ఈ ముక్కు కొట్టేసారు మేడం. 6 వారాలు మొన్న కొట్టేశారా? కేసులు ఏం లేవు. మరి ఇప్పుడు ఏంటి తలనొప్పి? ఆ పొలం అమ్మనిస్తలేదు, అడ్డం వస్తుంది. అదా కేసు. కేసులు వాళ్ళు పెట్టారు, కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకున్నాడు. మేమే 6 వారాల గెలుచుకున్నారా? సంతోషం. మీ ఆయన ఇప్పుడు గెలుచుకున్నందుకైనా వాళ్ళు వెళ్ళి ఒకసారి అడ్డుపడకండి అమ్మేసుకుంటా అని ఒక మాట అంటే సరిపోద్ది కదా. ఏం లేదు మేడం, ఇంకా ఫిజికల్ గా చూపెడుతున్నారు అంతే, వైలెన్స్. 25 years బ్యాక్ వచ్చినప్పుడు కేసులు చేస్తుంటే ల్యాండ్ కేసులు అనేవి సివిల్ అడ్వకేట్స్ టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండేవాళ్ళు. మినిమం 30 years ల్యాండ్ కేసులు జరిగేవి. అరగజం గురించి కానివ్వండి, 4 అడుగుల గురించి కానివ్వండి, 1 అడుగు గురించి కానివ్వండి, పట్టింపు ఇంపార్టెంట్. మాట పట్టింపు చాలా ఇంపార్టెంట్. 30 years
తిన్నా తినకపోయినా వీళ్ళు అడ్వకేట్ ఫీజులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అడ్వకేట్ ఫీజులు ఇచ్చేవాళ్ళు. అడ్వకేట్లు ఒక దేవుళ్ళ కింద లెక్కాలకి. ఇంకా వారసత్వపు కేసుల కింద లెక్క అవి. 30 ఇయర్స్ అంటే మామూలు లెగసీ కాదు అది. గెలిచిన వాళ్ళు చక్కగా కోర్టులో నవ్వుకొని ఇంటికెళ్ళి ఏడ్చేవాళ్ళు. ఓడిపోయిన వాళ్ళు కోర్టు దగ్గర ఏడ్చేవాళ్ళు అనే ఒక నానుడు ఉండేది ఆ రోజుల్లో. అన్ని సంవత్సరాలు నడిచేవి ల్యాండ్ కేసులు. స్టిల్ ఇప్పటికి మరీ 30 ఇయర్స్ నడవట్లేదు కానీ లోయర్ కోర్టులో అయితే 8 to 10 ఇయర్స్. తర్వాత మళ్ళీ హైకోర్టుకి వస్తుంది, అప్పీల్ కోర్టుకు వస్తుంది, ఆ తర్వాత హైకోర్టులకు వస్తాయి. ఆ రకంగా చూస్తే 30 ఇయర్స్ అనేది హైకోర్టు దాకా వచ్చేసరికి జరుగుతున్న ప్రాసెస్. ఎవ్వరం ఏ ల్యాండ్ కానీ ఏ ఇల్లు కానీ మోసుకొని అయితే వెళ్ళం. వారసులకు ఇచ్చే ఆస్తి ఏదైతే ఉంటుందో కక్షలు కార్పణ్యాలు లేకుండా క్లియర్ చేసి ఇస్తే ఆ ఉండే ల్యాండ్ కాస్త ప్రశాంతంగా అనుభవించటానికి అవకాశం ఉంది. భూమి మనం ఒక ల్యాండ్ కొనాలి అన్నా, ఒక ఇల్లు మనం కొనాలన్నా మనల్ని అది యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళు నా ఓనర్లుగా ఉండాలి అని, హింసించటానికి కాదు. మీరు ఒక ల్యాండ్ కొని 6 ఎకరం అది చుట్టాల దగ్గర మీ అమ్మ వాళ్ళ దగ్గరే కొని, అదే మీ అమ్మ వాళ్ళకి సంబంధించి మేనత్త దగ్గర నుంచి కొని హ్యాపీగానే లేరు. యాక్చువల్గా ల్యాండ్ కేసుల్లో, అగ్రికల్చర్ ల్యాండ్స్ పొలాల కేసుల్లో చాలా వరకు ఈ అద్దు తగాదాలు ఉంటాయండి. ఒకప్పుడు గట్లు వేసేసి ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ కొనుక్కునే ఎవరన్నా ₹1 ఖర్చు పెట్టుకొని కడీలన్నా వేసుకోండి, కుదిరితే గోడలన్నా కట్టేసుకోండి. సరిహద్దు గోడలు ప్రాపర్గా ఉన్నాయి అంటే ఆ ల్యాండ్ రేటు ఓ రేంజ్లో ఉంటుంది. కొనే వాళ్ళకి లిటిగేషన్ లేకుండా ఉంటుంది. ఎవరికాళ్ళు వాటికి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అని చెప్పి ఆ 5 lakhs 10 lakhs వేరే ల్యాండ్కి వస్తుంది అనుకుంటే ఈ ల్యాండ్ వాల్యూ పెరగదు. ఏ రోజు ఏ వారసులు భూమిలో నుంచి వస్తారో తెలియదు. ఖచ్చితంగా ప్రాపర్ హద్దు పంచాయతీ క్లియర్ అవ్వకపోతే ఈ అడుగు పంచాయతీయే వస్తుంది. మాకు దారి ఉంది, మా పక్క వాళ్ళకి దారి ఉంది, మా దాంట్లో నుంచి వెళ్తామని. అలాగే మనం ఇవ్వాల్సి వస్తే ఇచ్చేయాలి. దాన్ని ఆపడం కుదరదు. ఈజిమెంట్ యాక్ట్ ప్రకారం మన పైన ఉన్న వాళ్ళు కానీ మన దాటుకొని వెళ్ళాలి, వాళ్ళకి లేదు దారి, రోడ్డు మీదకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన పొలంలోంచి దారి ఇవ్వాల్సిందే. లేదు మా పొలంలోంచి బలవంతంగా అడుగుతున్నారండి, వేరే చోట నుంచి అయితే 10 feet వెళ్తే చాలు, ఇక్కడ నుంచి అయితే 200 feet వెళ్ళాల్సి వస్తుంది అని అలా ఏదన్నా లిటిగేషన్ ఉంటే అప్పుడు మాత్రమే కోర్టుని అప్రోచ్ అయ్యి అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసుకొని సర్వే చేయించుకుంటే, ఇటు నుంచి దారి రోడ్డు మీదకి చాలా కంఫర్ట్ జోన్లో ఉంది, మీరు కావాలని వీళ్ళని హెరాస్ చేస్తున్నారు అంటూ కోర్టు ప్రాపర్ ఆర్డర్ ఇస్తుంది. ఇటువంటి కేసులు ఓన్లీ 3 yearsలో క్లియర్ అవుతాయి. మీ కేసు విషయానికి వచ్చేసరికమ్మా మీ ఆయన కరెక్టే, మీ వదిన కరెక్టే. ఎవరు తగ్గాలి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఫస్ట్ నుంచి ల్యాండ్ యొక్క ప్లేస్ ఇవ్వడానికి రెడీ అయ్యాం. మనకి ఇచ్చే ఉద్దేశం లేకపోయినా కూడా కోర్టు ఇస్తుంది. ఆవిడ కోర్టుకి వెళ్తే మనకి ఇచ్చే ఉద్దేశం ఉంది డే 1 నుంచి. కానీ ఇందాక నేను చెప్పినట్టు మీరు ఎక్కడా కూడా ఇదిగో ఈ 10 feet వీళ్ళకి అని కడీలు వేసుకోవాలి. ఆ రోజే వేసుకొని ఉంటే 9 years నరకం ఉండేది కాదు మీకు. లీగల్ కేసులు అంటే సైకలాజికల్గా నిద్రపోయినప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఏం తప్పు చేసామని కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగడం. అనారోగ్యం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏవో వస్తుంటే, లేకపోతే మన అలవాట్ల వల్ల వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్స్ దగ్గరికి, పోలీసుల దగ్గరికి, లాయర్ల దగ్గరికి వెళ్ళటం కంటే నరకం ఇంకొకటి ఉండదు. సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళాలి తప్ప సమస్యలు క్రియేట్ చేసుకోకూడదు. అర్థమవుతుందా? మీ హస్బెండ్ చేసిన పని సమస్యని క్రియేట్ చేసుకోరు. మీ వదిన వాళ్ళు చేస్తున్న పని సమస్యలు క్రియేట్ చేయడం. ఇవి క్లియర్ చేసుకోవాలా? ఎవరికి అవసరం క్లియర్ చేసుకోవడానికి? మనకే అవసరం. ఎందుకంటే మన దగ్గర 10 ఎకరాలు లేవు. ఈ 1/2 ఎకరం గురించి ఎంత దూరం అన్నా ఫైట్ చేద్దాం అంటే ఉన్నదే 1/2 ఎకరం. ఇది ఆ 1/2 ఎకరంలో 10 feet వాళ్ళకి ఇస్తే కనీసం 1 గజం 2 గజాలు పోయినా మిగతా 1/2 ఎకరం అంటే 20 గుంటాస్, కనీసం 18 గుంటాస్ అన్నా మీకు ఒక మంచి పొజిషన్లో ఉంటుంది. అమ్మితే రేట్ ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందా? మీరు 9 years గెలిచిన తర్వాత మీ ఆయన ఇప్పుడు అసలు తగ్గరు. రమ్య గారు ఫోన్ చేసి సార్ ఎందుకు సార్ అంటే, అమ్మా ఇంకెంతకాలం అన్న తిరుగుదాం, మాకు అవసరమే లేదు. ఎందుకంటే తినటానికి లేకపోయినా పర్లేదు, మీ ఆయనకు పరువు ఇంపార్టెంట్, పౌరుషం ఇంకా ఇంపార్టెంట్. ఈ ల్యాండ్లకు ఉండేదే అది. ల్యాండ్ ఓనర్స్ ఉండే తెంగరతనమే అది. ఇక మీ వదిన విషయానికి వస్తే ఆవిడ చీరన్నా చింపేసుకుంటుంది తప్ప మీ ఆయన అయితే ప్రశాంతంగా ఉండనివ్వదు. మీకున్న ఆప్షన్స్ అమ్మ, మీ హస్బెండ్తో మాట్లాడడం కంటే కూడా మీ వదిన్ని, మీ హస్బెండ్ని ఒక మీడియేషన్కి పిలవాలి. ఎవరు పిలిచినా వీళ్ళు రారు. ఎవరు పిలిస్తే వస్తారు? కోర్టు పిలిస్తే వస్తారు. మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కేసు క్లోజ్ అయ్యే ముందే వీళ్ళిద్దరిని మీడియేషన్కి పెట్టించాలి. అవ్వల. ఇప్పుడు మీకున్న ఆప్షను, మీరు ఎక్కడైతే ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ప్రాపర్టీకి సంబంధించి లోక్ అదాలత్ అని ఉంటుంది. లీగల్ సెల్ అథారిటీ కాదు, లోక్ అదాలత్. ఎవ్రీ సండేనో నెలకు ఒకసారి పంచాయతీలు జరుగుతానికి ఒక పెడతారు. మీది విలేజ్ కోర్టు కాబట్టి మీరు
కోర్టుకి వెళ్ళి అక్కడ ఎవరిని అడిగినా లోక్ అదాలత్ ఎప్పుడు జరిగిద్దండి అని చెప్తే, యాక్చువల్గా రేపు నెక్స్ట్ మంత్ ఈ మంత్లో 28th నేషనల్ లోక్ అదాలత్ ఏదో ఉందన్నారు. మీరు అది చూసుకోండి ఒకసారి, ఒక కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం డిఫరెంట్గా ఉంటాయి. ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసి ఇలా మా ల్యాండ్ అమ్ముకోనివ్వట్లేదు, అలాగే ఒక ఫాల్స్ కేసు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు క్లియర్ చేసి మా హస్బెండ్ని మా వదిన వాళ్ళని పిలిచి మాకు ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి పెట్టి మా హద్దులు మాకు ఇవ్వండి. ఇదొక ఆప్షన్. మీరు అక్కడ అట్లా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంపల్సరీ రావాలి, రాకపోతే వాళ్ళు మీకు ఫేవర్గా ఆర్డర్ ఇస్తారు. 2, అసలు వాళ్ళ అమ్మనివ్వకపోవడం అనేది లేనే లేదు తల్లి. దమ్ముండి కొనుక్కునేవాడు ఎవరైనా కానీ తీసుకోగలరు, ఎందుకంటే అది మీ ప్రాపర్టీ 20 years నుంచి. కానీ మీరు నాకు ఏం చేయాలి, హద్దులు వేసి ఇవ్వాలి. మీరు అరెకరు నాకు ఇవ్వలేరు, ఈ 2 feet వాళ్ళకి రోడ్డుకి ఇచ్చేసామండి, ఈ 18 feet అని మీరు నాకు అమ్మగలగాలి. అది నాకు క్లియర్గా చెప్తే నేను అక్కడ ఎంక్వైరీ చేసుకుంటాను, నేను కొనుక్కుంటాను. అలా మీరు ఓపెన్గా అమ్మొచ్చు. వాళ్ళు ఇందులో లిటిగేషన్ ఉంది, ఇందులో అమ్మ వాళ్ళు చెప్పారు మాకు లిటిగేషన్ గురించి, మాకు నచ్చే కొనుక్కుంటున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే రైట్స్ మీకున్నాయి. మీ మీద వాళ్ళు ఏమన్నా కేసులు వేయగలిగితే మళ్ళీ కొత్త కేసు ఏం వేయాలంటే, మాకు బాటా ఇవ్వలేదు వీళ్ళు అని ఒక కేసు వేయొచ్చు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడానికి. మీరు కేవిట్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ ల్యాండ్ మీద ఎవరన్నా కేసులు వేస్తే మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి, ఎటువంటి స్టే ఆర్డర్స్ ఇవ్వద్దు. ఇదొక్క పిటిషన్ వేసుకోండి ఒకవేళ అవసరం అనుకుంటే. మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడొద్దు, డైరెక్ట్గా వాళ్ళతో ల్యాండ్ విషయాల్లో డిస్కషన్ పెట్టద్దు. ఒకవేళ అలాంటివి జరుగుతుంటే ముందుగా వీడియో తీసుకుంటూ ఉండండి. 3, రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే రిజిస్టార్ ఉంటారో రిజిస్టార్ దగ్గర మీరు ఒక లెటర్ పెట్టుకోండి, మాకు ఇది అరెకరం హద్దులు వేసి ఇవ్వండి అని. విఆర్ఓని సర్వేకి పంపిస్తారు, సర్వే కోసం వేయించండి. ఆ లెటర్ పెట్టుకుంటే సర్వేకి వచ్చినప్పుడు మీ వదిన వచ్చి పంచాయతీ మాట్లాడుతుంది. అప్పుడు అమ్మ నీకు 10 feet ఏదో తీసుకో, మీ ఆయన కూడా ఇవ్వాల్సిన అవసరంలా 10 feet ఏదో తీసుకొని మా 18 feetకి కడీలు వేసి ఇవ్వండి అని చెప్పండి, వాళ్ళు వేసి ఇస్తారు. ఈ 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమీ కుదరకపోతే మా వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేయండి, మీ వాళ్ళందరినీ పిలిపించడానికి ట్రై చేస్తాం ఉన్నంతలో. లేదా ఇందాక నేను చెప్పిన ఈ 4 ఆప్షన్స్ మీరు ఎత్తుక్కుంటే ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకొక కేసుకి దయచేసి వెళ్ళకండి. మీరు వెళ్ళరు, రానివ్వకండి అంటున్నా. ఎందుకంటే మీరు కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నారు, పద్ధతిగా ఉన్నారు, ఇంకా హ్యాపీగా ఉండాలి. ఉన్న యాక్ట్ ఆఫ్ గాడ్తో వచ్చే కష్టాలు చాలు, మనుషుల ద్వారా కష్టాలు ఎందుకు? సరేనా? ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరొకతో మళ్ళీ కలుద్దాం.